ఈ దిన వాక్య ధ్యానాంశం. పేరెంట్స్, ఈ పరీక్షలో మీరు పాస్ అవ్వగలరా? ఈ లోకములో ఉన్న అల్పకాల పాపభోగాలు వారిపై దాడి చేస్తున్నప్పుడు, సైతాను శోధిస్తున్నప్పుడు ఎంతమంది కుమారులు కుమార్తెలు వచ్చి తల్లితో తండ్రితో మనసు విప్పి మాట్లాడగలుగుతున్నారు? యవన బిడ్డలు మీ మనసులో ఆలోచనలు అలరి చేస్తున్నప్పుడు, అవి నిన్ను తొందర చేస్తున్నప్పుడు, నిన్ను దారి తప్పించే విధంగా అవి నీ మీద దాడి చేస్తున్నప్పుడు నీ తల్లితో లేదా నీ తండ్రితో నీవు చెప్పగలగాలి, డాడీ నాకు మీ కౌన్సిలింగ్ కావాలి, నాకు మీ ఆలోచన కావాలి, మమ్మీ నాకు నీ సలహా కావాలి. ఎందుకు ఈ మధ్య కాలంలో నా ఆలోచనలు ఒక అబ్బాయి మీదకి వెళుతూ ఉన్నాయి, నా ఆలోచనలు పాడవుతున్నాయి, ఎంతగా వాటి నుంచి నేను బయటపడాలని అనుకున్నా నాకు వీలు పడడం లేదు అని నీ తల్లితో లేదా నీ తండ్రితో నీవు పంచుకొని వారి యొక్క సహాయాన్ని తీసుకోవాలి. అప్పుడే నీవు ఆ శోధనను జయించగలవు. తల్లిదండ్రులకు ప్రశ్న: అటువంటి వాతావరణంలో మీరు మీ పిల్లల్ని పెంచగలుగుతున్నారా? మీ బిడ్డలు వారి జీవితంలో ఎదుర్కొంటున్న శోధనలు మీ వద్దకు వచ్చి చెప్పే విధముగా వారితో అటువంటి సత్సంబంధాన్ని కలిగి ఉన్నారా? నా కుమార్తె తన వయసును బట్టి ఎటువంటి మార్పు గుండా శోధన గుండా వెళుతున్నా నాకు వచ్చి మనసు విప్పి చెబుతుంది, అమ్మా నా శరీరంలో వస్తున్న మార్పు, నా శరీరంలో వస్తున్న శోధనలు, చదువుకుంటున్న చోట వస్తున్న శోధనలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి, నాకు ఒక సలహా కావాలని నా కూతురు వచ్చి తల్లినైన నాతో మాట్లాడే ఆత్మీయ అనుబంధం మా మధ్య ఉందని నువ్వు చెప్పగలవా? డాడీ మీతో కొంచెం సమయం మాట్లాడాలి, నేను కొన్ని శోధనల గుండా వెళుతున్నాను, అవి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి, నాకు మీ సహాయం కావాలి అని మీ కొడుకు మీ దగ్గరికి రాగలుగుతున్నాడా? ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు తన కుమార్తెతో లేదా కుమారుతో గడపడానికి సమయం ఉండడం లేదు. డబ్బు సంపాదనలో పడి లోకములో ఉన్న భోగభాగ్యాల్లో పడి బిడ్డల పట్ల శ్రద్ధ వహించే సమయమే ఉండడం లేదు. గమనించండి, బిడ్డల భవిష్యత్తును చక్కదిద్దగలిగిన శ్రద్ధ తల్లిదండ్రులుగా మనకన్నా ఈ లోకములో ఏ ఒక్కరికి ఉండదు. తల్లిదండ్రులుగా మనమే వారిని అర్థం చేసుకుని వారి శోధన సమయంలో వారికి మంచి సలహా ఇచ్చే విధంగా ఉండాలి. ఒకవైపు తల్లి లేదా తండ్రిగా గద్దించాలి, మరొక వైపు ఫ్రెండ్గా అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో గద్దించి శిక్షించే తల్లిదండ్రులు ఉన్నారు, కానీ ఒక ఫ్రెండ్గా తన కుమారునితో లేదా కుమార్తెతో మాట్లాడే తల్లిదండ్రులు ఉండడం లేదు. ఒకవేళ మీరు కేవలం గద్దించే పేరెంట్స్గా ఉన్నట్లయితే ఈ విషయం కాస్త మా మమ్మీకి లేదా డాడీకి తెలిస్తే చంపేస్తారు అనే భయంతో వారిలో ఏర్పడి మీకు చెప్పవలసిన విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టి ఆఖరికి వారి బ్రతుకులో ఎవరికి చెప్పుకోలేని పాపిష్టి కార్యాలు చేసే స్థితికి చేరతారు. అంతేకాకుండా మీ జీవితంలో ఓ ముళ్ళుగా మిగులుతారు. కావున మన బిడ్డల మనసు విప్పి మనతో మాట్లాడుకోగలిగిన వాతావరణం వారికి కల్పించాలి. మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. దేవుడి దిన వాక్య ధ్యానం. దేవుడు దీవించును గాక. ఆమేన్.